ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిథివార నక్షత్రాల సమయాలు, వర్జదుర్ముహూర్తాల సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు, మరిన్ని ప్రత్యేకమైన విషయాలు మొదలైన వాటిని తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా తేదీ 17/12/2023 ఆదివారం నుండి తేదీ 23/12/2023 శనివారం వరకు గల గ్రహ చలనాలను పరిశీలిద్దాం. మేషరాశి నుండి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈ వారం గురువు మేషరాశిలోను, కేతువు కన్యారాశిలోను, శుక్రుడు తులారాశిలోను, కుజుడు వృశ్చిక రాశిలోను, రవి మరియు బుధుడు ధనురాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచారం చేయుచున్నారు. చంద్రుడు ఈ వారం అంతా అనగా వారం ప్రారంభంలో మకర రాశిలోను, తేదీ 17/12/23 ఆదివారం రాత్రి 8 గంటల నుండి కుంభరాశిలోను, తేదీ 19/12/23 మంగళవారం రాత్రి 8 గంటల నుండి మీనరాశిలోను, తేదీ 21/12/2023 గురువారం రాత్రి 12:11 నుండి తులారాశిలోను సంచారం జరుగుతోంది. నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి ప్రతికూలత తగ్గించి అనుకూల ఫలితాలు పొందగలరు. ఇక ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి జన్మంలో గురువు, వ్యయమందు రాహువు, ఆరింట కేతువు, లాభమందు శని, అష్టమంలో కుజుడు, సప్తమంలో శుక్రుడు, భాగ్యమందు రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా వీరికి 10, 11, 12 జన్మస్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం వలన కొన్ని పర్యాయాలు మిశ్రమ ఫలితాలు, కొన్ని పర్యాయాలు అనుకూల ఫలితాలు కలుగుతున్నాయి. ఈ వారం వృత్తి వ్యాపారాలలో అధికారుల వద్ద మీకు గుర్తింపు లభిస్తుంది. అయితే శ్రమ కాస్త అధికమయ్యే సూచన ఉంది. నూతన వ్యాపార వ్యవహారాలలో మీ శ్రమతో విజయాన్ని సాధించే సూచన ఉంది. నూతన కార్యాచరణల వల్ల మీకు గౌరవ మర్యాదల విషయంలో గుర్తింపు కలుగుతుంది. స్థిరాస్తుల వ్యవహారంలో అనుకూలంగా ఉంది. అయితే కోర్టు వ్యవహారాలను మాత్రం ఈ వారం మీరు వాయిదా వేయండి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు కలిగే సూచన ఉంది. విద్యార్థులు చూపించే శ్రద్ధ వలన ఈ వారం మీరు అనుకూల ఫలితాలను పొందుతారు. రాజకీయ, వ్యవసాయ, సినీ రంగాల వారికి స్వల్పంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు ఈ వారం బాగుపడతాయి. సూర్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకోండి ఈ వారం తప్పనిసరిగా. లేత పసుపు రంగు మరియు లేత ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన ఉమా మార్కండేయ స్వామివారిని పూజించడం వలన మేలు కలుగుతుంది. ఆదివార నియమపాలన తప్పనిసరిగా చేయండి. మేషరాశి వారు కనుక పగడ ధారణ మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. పిమ్మట వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి పంచమంలో కేతువు, దశమంలో శని, వ్యయమందు గురువు, లాభమందు రాహువు, సప్తమంలో కుజుడు, ఆరింట శుక్రుడు, అష్టమంలో రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 9, 10, 11, 12 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది.
చంద్రబలం కొన్ని పర్యాయాలు మిశ్రమ ఫలితాలని, కొన్ని పర్యాయాలు అనుకూల ఫలితాలని ఇస్తోంది. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఈ వారం మీరు అధికారుల వద్ద, తోటి ఉద్యోగుల వద్ద స్వల్పంగా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఈ వారం బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని పర్యాయాలు మీకు ఈ వారం అనవసరమైన శ్రమ తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం స్వల్పంగా అనుకూలమైన కాలం. అయితే ఇంకా శ్రద్ధ మరియు పట్టుదల మీరు అధికంగా చూపించాల్సిన పరిస్థితి ఉంది. స్థానచలన సూచన ఉంది. ఈ వారం వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని ప్రారంభించుటకు అనుకూలమైన కాలమైనా ఏదేని తుది నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం ఆప్తుల సలహా సంప్రదింపులు మాత్రం మర్చిపోకండి. ఈ వారం నూతన భూగృహ వస్తు వాహన క్రయ విక్రయాలలో కాస్త తుది నిర్ణయం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించండి. విందులు, వినోదాలు మొదలైన వాటిలో పాల్గొంటారు. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉన్న కాలం. అయితే వ్యవసాయదారులకు, చిన్న పరిశ్రమల వారికి, స్వంత వ్యాపార వ్యవహారాలు చేసుకునే వారికి మాత్రం మిశ్రమ మరియు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ వారం అంతా తెలుపు మరియు ఆకుపచ్చ దుస్తులను ధరించడం వలన, శుక్రవార నియమ పాలన వలన అనుకూలత కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. వృషభ రాశి వారు కనుక వజ్రధారణ వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. పిమ్మట మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి చతుర్థంలో కేతువు, ఆరింట కుజుడు, భాగ్యమందు శని, లాభమందు గురువు, రాజ్యమందు రాహువు, పంచమంలో స్వక్షేత్ర శుక్రుడు, సప్తమంలో రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 8, 9, 10, 11 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తుంది. చంద్రబలం వలన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ వారం మీ సమర్థత అందరినీ ఉత్సాహపరిచే విధంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. లాభమందు మీకు గురుడు సంచారం జరుగుతోంది కాబట్టి ఏదేని వృత్తి వ్యాపార వ్యవహారాలలో మీకు అనుకూలత కలుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలు ఈ వారం మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి. వస్త్రాభరణాలు మొదలైనవి కొనుగోలు చేసే సూచన ఉంది. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. ఈ వారం దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు కాస్త బాగుపడతాయి. కుటుంబంలో శుభపుణ్య కార్యాచరణలు చేస్తూ ఈ వారం మీరు ఉత్సాహంగా ఉంటారు. విద్యా విషయంలో విద్యార్థులకు స్వల్పంగా ప్రతికూలతలు కనిపించే సూచన ఉంది. ఈ వారం అంతా ఈశ్వర ఆరాధన వలన, శనివార నియమ పాలన వలన, తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేయడం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. గోధుమ మరియు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ దుస్తులను ధరించడం వలన కార్యజయం కాగలదు. మిథున రాశి వారు కనుక జాతి పచ్చను తప్పనిసరిగా ధరించండి. పిమ్మట కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి తృతీయమందు కేతువు, పంచమంలో కుజుడు, అష్టమంలో శని, దశమందు గురువు, భాగ్యమందు రాహువు, చతుర్థంలో శుక్రుడు, ఆరింట రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 7, 8, 9, 10 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం మాత్రం స్వల్పంగా అనుకూలతలను, కొన్ని పర్యాయాలు మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. అష్టమ శని సంచారం మాత్రం కర్కాటక రాశి వారికి అనుకూలం కాదు కనుక అష్టమ శని సంచారం పూర్తి అయ్యేంత వరకు దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయడం మర్చిపోకండి. ఉద్యోగ వ్యవహారాలలో ఈ వారం అధికారుల వద్ద మీకు గుర్తింపు కలుగుతుంది. కార్యసిద్ధి ఉంది. ఈ వారం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేసి ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలలో మాత్రం స్వల్పంగా ప్రతికూలత కలిగే సూచన ఉంది కాబట్టి ఈ వారం వాయిదా వేయడం మంచిది. సంతాన విషయంలో ఈ వారం కూడా స్వల్పంగా జాగ్రత్త వహించండి. తప్పనిసరిగా ఇష్టదేవత నామస్మరణ చేస్తూ ఉండండి. అనవసరమైన ధన వ్యయ సూచన ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో ఈ వారం మీరు ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాలు మొదలైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
రాజకీయ రంగం వారికి, స్వంత పరిశ్రమల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు స్వల్పంగా ప్రతికూలమైన కాలం. తప్పనిసరిగా శుక్రవార నియమ పాలన వలన, శ్రీరామచంద్రమూర్తి ఆరాధన వలన తెల్లని మరియు లేత ఎరుపు రంగు, పసుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన ఈ వారం మీకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి వారు కనుక ముత్యాన్ని ధరించండి, మంచి జరుగుతుంది. పిమ్మట సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వారు సింహరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయంలో కేతువు, చతుర్థమందు కుజుడు, సప్తమంలో శని, భాగ్యమందు గురువు, అష్టమ రాహువు, తృతీయమందు శుక్రుడు, పంచమంలో రవి మరియు బుధుడు సంచారం జరుగుతుంది. చంద్రుడు ఈ వారమంతా 6, 7, 8, 9 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం వారం మధ్యలో అనుకూలంగా ఉంది. ఈ వారం మీరు ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలు చేసేటప్పుడు ఆప్తుల సలహా సంప్రదింపులు తప్పనిసరిగా తీసుకోండి. స్వల్పంగా ధన వ్యయం అయ్యే సూచన ఉంది కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. బంధుమిత్రులకు ఈ వారం మీరు వారి గృహాలకు వెళ్ళడం, వారిని ఆహ్వానించడం మొదలైనవి చేస్తారు. అయితే ఆ విషయంలో జాగ్రత్త వహించండి. భూగృహ వస్తు వాహనాల విషయంలో క్రయ విక్రయాలలో మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది కనుక ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. వ్యాపార వ్యవహారాలలో మాత్రం స్వల్పంగా ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ధైర్యంతో ముందడుగు వేయండి. ఉద్యోగస్తులకు మిశ్రమమైన కాలంగా ఉంది. విద్యార్థులు ఈ వారం మీరు శుభవార్తలను వినడంతో పాటుగా ఉత్సాహంగా ఉండి నూతన విషయాలను తెలుసుకునే సూచన ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు స్వల్పంగా పాడయ్యే సూచన ఉంది కనుక జాగ్రత్త వహించండి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. తప్పనిసరిగా ఈ వారం దత్తాత్రేయ స్వామివారి దర్శనం వలన, గృహ దేవతలను ఆరాధించడం వలన మేలు కలుగుతుంది. ఎర్రని, పసుపు రంగు దుస్తుల్ని ధరించడం మంచిది. సోమవార నియమపాలన మీకు లాభిస్తుంది. సింహరాశి వారు కనుక కెంపును ధరించడం వలన కార్యజయం కాగలదు. పిమ్మట కన్యారాశి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశికి చెందుతాయి. ఈ వారం ఈ రాశి వారికి తృతీయమందు కుజుడు, అష్టమంలో శని, అష్టమంలో గురువు, జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు, ద్వితీయమందు శుక్రుడు, చతుర్థమందు రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 5, 6, 7, 8 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం మాత్రం మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఈ వారం మీరు చేసే పనులలో విఘ్నాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. మనోబలంతో, దైవంపై విశ్వాసంతో ముందడుగు వేయండి. తప్పనిసరిగా ఈ వారం మీరు అనుకూల ఫలితాలను చూస్తారు. విద్యార్థులకు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఉపశమనం పొంది ఆహ్లాదంగా ఉంటారు. నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంది. మిత్ర లాభం ఉంది. వారాంతమందు మీకు కోర్టు వ్యవహారాలు మొదలైనవి జయాన్ని సూచిస్తాయి. నూతన వ్యాపార వ్యవహారాలను ప్రారంభించే విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ప్రైవేటు పరిశ్రమల వారు ప్రతికూలత ఎదుర్కొనే సూచన కలదు. ఈ వారం తప్పనిసరిగా మీరు గృహమందు దీపారాధన చేయండి. లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ వారం మీకు మేలు చేస్తుంది. ఆకుపచ్చ రంగు, నలుపు రంగు దుస్తుల్ని ధరించడం మంచిది. కన్యారాశి వారు కనుక జాతి పచ్చని ధరించడం వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలను పొందుతారు. పిమ్మట తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయమందు కుజుడు సంచారం జరుగుతోంది. పంచమంలో శని, సప్తమంలో గురువు, వ్యయమందు కేతువు, ఆరింట రాహువు, జన్మంలో శుక్రుడు, తృతీయమందు రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 4, 5, 6, 7 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం గ్రహస్థితి స్వల్పంగా అనుకూలంగా ఉంది. చంద్రబలం స్వల్పంగా మిశ్రమ ఫలితాలను, కొన్ని పర్యాయాలు అనుకూల ఫలితాలను ఇస్తోంది.
ఈ వారం మీకు నూతన వస్త్రాభరణాది ప్రాప్తి ఉంది, భోగభాగ్య వృద్ధి ఉంది, చిరకాలంగా ఉన్న మిత్రులను కలుస్తారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం, విద్యలో రాణింపు ఉంటుంది, ఆలోచనలు మొదలైనవి ఈ వారం బాగుంటాయి. నూతన వ్యాపార వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. అయితే ఈ వారం వాటి ప్రారంభ విషయంలో మాత్రం ఆప్తుల సలహా సంప్రదింపులు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ రంగం వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం. వ్యాపార ప్రారంభానికి అవసరమయ్యే ఆర్థిక వనరులు ఈ వారం మీకు తప్పనిసరిగా కూడుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు మిశ్రమంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు స్వల్పంగా అనుకూలమైన కాలమే. ఈ వారం ఈ రాశి వారికి శ్రీ మహాగణాధిపతి స్వామివారి ఆరాధన వలన, గురువార నియమ పాలన వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. తెల్లని రంగు మరియు నీలం, నలుపు రంగు దుస్తులను ధరించండి. కార్యానుకూలత జరుగుతుంది. వజ్రధారణ చేయడం వలన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. పిమ్మట వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశికి చెందుతాయి. ఈ వారం ఈ రాశి వారికి చతుర్థమందు శని, 6ంట గురువు, జన్మంలో కుజుడు, లాభమందు కేతువు, పంచమంలో రాహువు, ద్వితీయమందు రవి మరియు బుధుడు, వ్యయమందు శుక్రుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 3, 4, 5, 6 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం గ్రహస్థితి మరియు చంద్రబలం స్వల్పంగా అనుకూలంగా ఉంది గత వారంతో పోలిస్తే. అయితే అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో స్వల్పంగా ఒడిదుడుకులు ఉన్నా ధైర్యంతో ముందడుగు వేయండి, మేలు కలుగుతుంది. కోర్టు వ్యవహారాలను అవకాశం ఉన్నంత వరకు వాయిదా వేయండి. ఈ వారం ఆర్థిక అంశాలలో బాగుండడంతో పాటుగా 2-3 విధాలుగా మీకు ధనాదాయ సూచన ఉంది. వృత్తి వ్యాపార వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. స్వంత వారి నుంచి నూతన కార్యక్రమాలలో శుభవార్తల్ని అందుకుంటారు. ప్రయాణాలను మాత్రం వాయిదా వేయండి. ఆర్థిక వ్యాపారస్తులు నూతన లావాదేవీలు మొదలైన వాటిని ఈ వారం కూడా మీరు ప్రారంభించడానికి అనుకూలమైన కాలంగా ఉంది. విద్యార్థులకు ఫలితం బాగుంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు మిశ్రమంగా ఉంటాయి. ఈ వారం మీరు తప్పనిసరిగా త్రినాథ స్వామి వారి పూజ చేయండి, మేలు కలుగుతుంది. మంగళవార నియమపాలన వలన, ఎర్రని రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలత కలుగుతుంది. వృశ్చిక రాశి వారు కనుక పగడ ధారణ చేయడం వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. పిమ్మట ధనురాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనురాశికి చెందుతాయి. ఈ వారం ఈ రాశి వారికి తృతీయమందు శని, పంచమంలో గురువు, వ్యయమందు కుజుడు, రాజ్యమందు కేతువు, చతుర్థ రాహువు, లాభంలో శుక్రుడు, జన్మంలో రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 2, 3, 4, 5 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చంద్రబలం వారం మధ్యలో అనుకూలంగా ఉన్నప్పటికీ వారం అంతా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. రవి యొక్క రాశి మార్పు జన్మంలో ఉండడం వలన ఈ వారం మీకు మనోధైర్యము మరియు కార్యాన్ని సాధించాలనే కుతూహలం మొదలైనవి బాగుంటాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్పంగా జాగ్రత్త వహించండి. నూతన వ్యాపార వ్యవహారాలలో ఈ వారం తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధిస్తారు. ధన ప్రాప్తి ఉంది. కోర్టు వ్యవహారాలు మొదలైన వాటిని ఈ వారం వాయిదా వేయండి. అయితే వారాంతమందు కోర్టు వ్యవహారాలలో మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైన కాలం. విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. విద్యలో నూతన విషయాలను నేర్చుకునట, కుశాగ్ర బుద్ధి మొదలైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక వ్యాపారస్తులు నూతన వ్యాపార వ్యవహారాలను ఈ వారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా మీరు ఈ వారం మంగళవార నియమపాలన చేయండి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన వలన, గృహమందు దీపారాధన చేయడం వలన, పసుపు రంగు మరియు తెల్లని దుస్తులను ధరించడం వలన అనుకూలం కలుగుతుంది. ధనురాశి వారు కనుక కనకపుష్యరాగ ధారణ ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలను ఏర్పరుస్తుంది. పిమ్మట మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు,
శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయమందు శని, చతుర్థమందు గురువు, లాభమందు కుజుడు మరియు బుధుడు, భాగ్యమందు కేతువు, తృతీయమందు రాహువు, రాజ్యమందు శుక్రుడు, వ్యయస్థానమందు బుధుడు మరియు రవి సంచారం జరుగుతోంది. చంద్రుడు 1, 2, 3, 4 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మరియు చంద్రబలం వారం ప్రారంభంలో అనుకూలంగా ఉంది. వారం మధ్యలో మరియు వారం చివరలో స్వల్పంగా ప్రతికూల ఇస్తోంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ వారం మీరు చేసే కార్యక్రమాలలో మరియు నూతన కార్యాలలో స్వల్పంగా విఘ్నాలు కలగడం వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన విద్యా విషయాలను మీరు తెలుసుకునే సూచన ఉంది. సినీ రాజకీయ ప్రముఖులకు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంది. నూతన వ్యాపార వ్యవహారాలు మరియు కొత్త కార్యక్రమాల్ని ప్రారంభించడంలో గత వారం కన్నా ఈ వారం మీకు ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో జయం ఉంటుంది. వాహనాల విషయంలో స్వల్పంగా ప్రతికూలత ఉన్న వారాంతమందు అనుకూలంగా ఉంటుంది. నూతన క్రయ విక్రయాలలో ఈ వారం మీరు చేయొచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారు స్వల్పంగా ప్రతికూలత ఎదుర్కొనే సూచన ఉంది. ఈ రాశివారు ఈ వారం తప్పనిసరిగా నవగ్రహ పూజ చేయడం వలన, ఆదివార నియమ పాలన వలన, హనుమంతుని ఆరాధించడం వలన, నీలం మరియు నల్లని రంగు, పసుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలత కలుగుతుంది. సూర్యనారాయణమూర్తి స్వామివారి దర్శనం తప్పనిసరిగా చేయండి. ఇంద్ర నీలమణి ధారణ ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది. పిమ్మట కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతతార నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి జన్మంలో శని, తృతీయమందు గురువు, రాజ్యమందు కుజుడు, అష్టమంలో కేతువు, ద్వితీయమందు రాహువు, భాగ్యమందు శుక్రుడు, లాభమందు రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 12, 1, 2, 3 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. చంద్రబలం ఈ వారం అంతా మీకు స్వల్పంగా అనుకూల ఫలితాలనే ఇస్తోంది. ఈ వారంలో మీరు ప్రయాణాల వలన లాభాన్ని మరియు ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకునే సూచన ఉంది. శుభవార్తలను వింటారు. ఈ వారంలో మీరు తప్పనిసరిగా పుణ్యక్షేత్ర మరియు తీర్థ సందర్శనలు చేయండి, మేలు కలుగుతుంది. ధన వ్యయం ఉంది కనుక స్వల్పంగా జాగ్రత్త వహించండి లేదా ఆర్థిక అంశాలను స్వంత వారికి అప్పగించండి. ఉద్యోగ విషయంలో ఉద్యోగులు అధికారుల వద్ద గుర్తింపు లభించడం తద్వారా తోటి ఉద్యోగుల వద్ద గౌరవం పెరిగే సూచన ఉంది. నూతన కార్యక్రమాలలో మీరు విజయం సాధిస్తారు. భూగృహ వాహన లాభం ఉంది ఈ వారం. వ్యాపారస్తులు నూతన వ్యాపార వ్యవహారాలను ప్రారంభించుటకు మరియు అభివృద్ధి చేయుటకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేయండి. శనివార నియమపాలన వలన, శివాభిషేకాల వలన మీకు మేలు కలుగుతుంది. లేత ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఇంద్ర నీలమణి ధారణ వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలను పొందగలరు. పిమ్మట మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయమందు గురువు, భాగ్యమందు కుజుడు, సప్తమంలో కేతువు, జన్మంలో రాహువు, అష్టమ శుక్రుడు, రాజ్యమందు రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 11, 12, 1, 2 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం గ్రహాల అనుకూలతలు ఉన్నాయి. చంద్రబలం వారం ప్రారంభంలో స్వల్పంగా ప్రతికూలంగా ఉన్నా వారాంతమందు అనుకూలంగా ఉండడం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మీరు చంద్రుడి యొక్క బలం వలన ఆహ్లాదంగా మరియు ఆనందంగా గడిపే సూచన ఉంది. బంధువులని కలుస్తారు. మిత్రుల తాలూకా సహాయ సహకారాలు ఈ వారం మీకు అందుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే వ్యవహారాలు మొదలైనవి మీకు మరియు మీ తోటి వారికి అనుకూల ఫలితాలు ఇస్తాయి. వ్యవసాయదారులకి అనుకూలంగా ఉంది. నూతన కార్యాచరణలు మొదలైనవన్నీ ప్రారంభించండి. వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. నూతన గృహ వాహనాలు మరియు
కొనుగోలు చేయుట, క్రయ విక్రయాలు మొదలైనవి అన్ని వ్యవహారాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం మెరుగుపడుతుంది. ఆర్థిక అనుకూలతలు బాగుంటాయి. విద్యార్థులకు మాత్రం స్వల్పంగా ప్రతికూల కాలం కనుక పెద్దల పర్యవేక్షణ ఈ వారం కూడా తప్పనిసరి. సొంత వ్యాపారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్ రంగం వారు, కళారంగాల వారికి మాత్రం అనుకూల ఫలితాలు ఈ వారం గత వారం కన్నా ఉన్నాయి. తోపాటుగా అవకాశాలు ఈ వారం మీకు మెండుగా ఉంటాయి. అందిన అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోండి. ఈ వారం నవగ్రహాల దర్శనం చేయడం వలన, శ్రీ దుర్గాదేవత లేదా ఇష్టదేవత, స్త్రీ దేవత ఆరాధన వలన, స్తోత్ర పారాయణ వలన మీకు అనుకూలంగా ఉంటుంది. పసుపు రంగు మరియు తెల్లని రంగు దుస్తుల్ని ధరించండి. మీనరాశి వారు కనక పుష్యరాగ ధారణ అనుకూల ఫలితాలను ఇస్తుంది. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వచ్చే వారం మన రాశి ఫలితాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.